నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠా అరెస్టు టన్నుల కొద్దీ నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారం రోజులుగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కలేబరం కలుషిత నీటిని సరఫరా చేసిన అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డ్ మృతి శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న సీనియర్ జూనియర్ సివిల్ జడ్జీలు నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను సనత్ నగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొబ్బరి పీచు చెక్క పొడితో నకిలీ టీ పొడిని తయారు చేస్తున్న ముఠాను సనత్ నగర్ లోని కంపెనీపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. టన్నుల కొద్ది నకిలీ టీ పొడిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. నగరంలోని ఫుట్పాత్ టీ తయారీదారులకు టీ పొడిని అమ్మకాలు జరుపుతున్నారు. కొనార్కు టీ పౌడర్ పేరుతో అమ్మకాలు జరుపుతున్న ఫరీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కొనార్కు టీ పొడిని ఫరీద్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కలేబరాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఇది గమనించని అధికారులు గత వారం రోజులుగా అదే నీటిని సరఫరా చేశారు. కలుషిత నీటిని సరఫరా చేసిన అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. నీరు వాసన రావడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు ట్యాంకులో చూడగా కోతి కలేబరాన్ని గుర్తించారు. ఇప్పటికే వాతావరణ ప్రభావంతో రోగాల బారిన పడుతున్న తమకు అధికారుల నిర్లక్ష్యంతో మళ్లీ కలుషితం నీరు తాగించి రోగాన బారిన పడేటట్లు చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు క్రమం తప్పకుండా వాటర్ని పరిశీలిస్తూ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. थैली पड़ी थैली महाराज थैली आने लगा तो सरकार थैली गेली ऐसे सोन टाकून देत खाली सोडून टाकून देत सोडून का या साइड में टाकून देत हां क्या साइड टाकून देत बस त्या साइडला जाऊ दे ठीक ना ये वरी ये थांब चाल को हां ठीक है हां गाठ सोडा दीदी आताच पडू जू येतच पडते त्याला धर लागते खाता धर त्याला काढ आमचे फोटो काढा ते काढा त्याला धरला का ना येतच पडते क्या ते दूर फेका त्याला ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డ్ మృతి చెందిన ఘటన మెట్పల్లి పట్టణ శివారులో చోటు చేసుకుంది. మెట్పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ సుబ్బరాజు హోంగార్డ్ గా జగిత్యాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున మెట్పల్లిలోని టిఫిన్ సెంటర్ కి వెళ్లి టిఫిన్ తీసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలో నిజామాబాద్ నుండి వరంగల్ వెళ్తున్న TS16 UC 9963 నెంబర్ గల
హెయిర్ విత్ బస్సు రిలయన్స్ ప్రెస్ వద్ద ఢీకొనగా హోంగార్డు సుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మెట్పల్లి టౌన్ ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకొని సుబ్బరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ మెజిస్ట్రేట్ కోర్టు, ఆమన్గల్ పట్టణంలోని జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణంలో అడ్వకేట్స్, కోర్టు ఉద్యోగులు ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి కావ్యాలు తీరొక పువ్వులతో తయారు చేసిన బొడ్డెమ్మను ఎత్తుకొని వచ్చి కోర్టు ముందు సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. ఆమన్గల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపల్లి జగన్, ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆంజనేయులు, సీనియర్ న్యాయవాదులు అండేకార్ యాదిలాల్, కోర్టు సూపరింటెండెంట్ మురళీకృష్ణ, రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మలతో సంబరాలు నిర్వహించారు. प्रदेश और तेलंगाना का सबसे बड़ा इलेक्ट्रॉनिक्स పూణేలో మోడలులా తయారై టీ స్టాల్ నడుపుతున్న సిమ్రాన్ తన ఆహార్యంతోనే కాదు, తాను చేసే రుచికరమైన టీతోనూ స్థానికుల్ని ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణం ఆమె తనదైన స్టైల్లో టీ తయారు చేయడమే. కప్పుకు 10 రూపాయల చొప్పున రోజుకు 300 కప్పులకు పైగా ఛాయ్ అమ్ముతున్నది. తన టీ స్టాల్ వ్యాపారంతో ప్రస్తుతం నెలకు ₹1,00,000 పైగానే సంపాదిస్తున్నది. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడైనా వచ్చి మా టీ స్టాల్లో టీని రుచిని ఆస్వాదించమని సిమ్రన్ చెబుతున్నది. क्या नाम है आपका? सिमरन गुप्ता। और मैम ये कब से आप खिला रहे हैं? ये मॉडल चाय वाली का स्टार्टअप हुआ था 25 अगस्त 2022 में और इसको करते हुए आज हमारे 2 साल कंप्लीट हो गए हैं और मैंने अपना एक नया आउटलेट लखनऊ में डाला है जो कि इंजीनियरिंग कॉलेज आई गेस है यहाँ पे, तो यहाँ पे हमने डाला है। और ये इसमें आप चाय में गुलाब डाल रही है, क्या यूनिकनेस क्या है इसके अंदर? टेस्ट इनहैंस होता है और इसमें मेरा खुद का घर पे बनाया हुआ मसाला है जो कि हम लोग इसमें ऐड करते हैं। वाह क्या चाय है, वाकई मान गए। वाकई भाई इसके अंदर एकदम गुलाब की जो है काफी ज्यादा फ्रेग्रेंस आ रहा है, प्लस इनका जो टेस्ट है वो काफी बढ़िया, मजा आ गई भाई। భారత సనాతన ధర్మంలో ఆవుకి విశిష్ట స్థానం ఉందని, అలాంటి ఆవును వధించడం దారుణమని జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. राष्ट्रपति, प्रधानमंत्री, मंत्री,
मुख्यमंत्री, राजपत्रित अधिकारी सब इसी का चित्र बनाते हैं अपने लेकर रहकर, और इसी से वो कि मैं भारत की तरफ से बोल रहा हूँ ये सिद्ध करते हैं। ये भारत का राज्य चिन्ह है, प्रतीक चिन्ह है। इसको आपने अगर इस तरह से ना देखा हो तो चित्र में देखा होगा, वो भी हम दिखा देते हैं। एक देवता आप ही बन जाएंगे। ये 33 करोड़ लोग देश की राजनीति को और देश की धारा को बदलेंगे और फिर से भारत होकर के फिर से विश्व गुरु हो जाएगा। यही कुछ बातें हैं जो अभी हमने प्रसंगवश कही, क्योंकि समय अधिक हो गया। पत्रकार बंधु भी प्रतीक्षा कर रहे हैं और गौ माता का महात्म्य इतना है। महात्मा जी जो हम ही लोगों के साथ गौ माता का कार्य कर रहे हैं, वो मध्य प्रदेश में बैठ करके गौ कथा कह रहे हैं। हमारे गोपाल मुनि जी भी गौ कथा कहते हैं, कहते ही जा रहे हैं कि माहौल बदल गया। हमारे नेताओं ने उल्टा आपको सिखा दिया, धर्मनिरपेक्ष संविधान की बात करके आपको बदला दिया। उसके बारे में बता करके हम रुकेंगे। यहाँ आने पर तेलंगाना की धरती पर आज योग प्रतिष्ठा दिवस की स्थापना कर देने के बाद यहाँ के लोगों से संवाद करके अब हम आपसे मिल रहे हैं। आपको हम बताना चाहेंगे कि गाय जो है वो भारत की आत्मा है। भारत ऋषि और कृषि प्रधान देश माना गया और भारत की भौतिकी, भारत का जो सामाजिक जीवन है, भारत का जो आर्थिक सामाजिक ढांचा है, और भारत उसके लिए जाना जाता है अध्यात्म धर्म। उसकी दृष्टि से भी गाय का महत्व पहले से ही निरूपित है। चाहे वेद हो, चाहे शास्त्र हो, चाहे पुराण हो, चाहे स्मृतियाँ हो, चाहे हमारे हिंदुओं का भारत देश के वासियों का इतिहास हो, चाहे हमारी परंपरा हो। आज भी हमारे घर की पहली रोटी, सब हिंदुओं के घर की पहली रोटी गाय के लिए बनती है। और इस क्रिया के माध्यम से आज भी हम गाय हमारे लिए सबसे प्रमुख है, प्रायोरिटी है, वरीयता है, इसको प्रदर्शित करते हैं। दुख की बात है कि जिस भारत देश के प्रतीक चिन्ह में गाय अंकित है, जिस भारत देश के नई संसद में जाते समय भारत के प्रधानमंत्री प्रवेश करते हैं, उसके ऊपर गाय अंकित है, उसी गाय को मारा, काटा और बेचा, उसके टुकड़े करके बेचा जा रहा है। तो दुर्भाग्य की बात है। इसलिए हम ये चाहते हैं, और हम चाहने का मतलब है भारत देश के 100 करोड़ मतलब सनातन धर्मी और दूसरे लोग मिल करके चाहते हैं कि भारत देश में जो सम्मान गौ माता का प्राचीन काल से रहा है उसको पुनः प्रतिष्ठित किया जाए उसी सम्मान पर, और गौ हत्या को दंडनीय अपराध घोषित किया जाए। और देश ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠా అరెస్టు, టన్నుల కొద్దీ నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వారం రోజులుగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కలేబరం, కలుషిత నీటిని సరఫరా చేసిన అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు. ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డ్ మృతి, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు. కోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న సీనియర్ జూనియర్ సివిల్ జడ్జీలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.